ఇది వచ్చి చిన్న రసం, అంటే చిన్నగా ఉందని చిన్న రసం అంటలేదండి, ఇది మళ్ళీ పెరిగి చెట్టు చాలా పెద్దది. ఇది రైతే రాజు అన్నారు కదా పెద్దలు. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా నాకు షేర్ చేసేయండి. ఇప్పుడైతే నేను మట్టి తేవడానికి అయితే వెళ్తున్నాను అనమాట. సో మట్టి ఎందుకు అనుకుంటున్నారా, ముందు ముందు మీకే తెలుస్తుంది. మట్టి అయితే మాకు కొంచెం దగ్గరలో ఉందన్నమాట. సో ఇప్పుడు వెళ్ళి నేను మట్టి తీసుకొస్తాను. నేను మట్టి తీసుకొచ్చేటప్పుడు కూడా చూపిస్తాను. జామ తోటకి అనేది వచ్చానండి. ఇక్కడ మీరు చూడొచ్చు, చాలా చాలా పెద్ద తోట అనమాట. మట్టి తీసుకుందామని వచ్చాను, బట్ ఏంటంటే ఇక్కడ జామ తోట ఉంది, మా మరిది వాళ్ళది. చూద్దాం, అలాగే కొన్ని కాయలు అనేది కోసుకుందాం అన్నట్లుగా అయితే వచ్చాను. చాలా పెద్ద తోట ఇదైతే. మనకి నచ్చిన కాయలు అనేది కోసుకోవచ్చు అనమాట. బయట అయితే మనకి దొరుకుతాయి కానీ, బట్ ఇక్కడ ఏంటంటే చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే మనం బయటకు వచ్చినప్పుడు ఇలాంటివి చూస్తే కొంచెం బాగా అనిపిస్తుంది కదా. ఎప్పుడు కూడా ఇంట్లోనే ఉంటూ ఉంటాం. బయటకు వచ్చినప్పుడు ఏంటంటే మొత్తం కూడా ఇలా పచ్చగా ఉన్నాయి చూస్తే నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడున్న లొకేషన్ అయితే చాలా బాగున్నాయి. ఎన్నో వందలు రామచిలకలు వచ్చి తిని వెళ్తున్నాయి అనమాట. సో ఆ క్లిప్పింగ్ అయితే వీలైతే నేను షూట్ చేస్తాను. ఎందుకంటే చెట్టుకు వచ్చి 2-3 రామచిలకలు అయితే వచ్చి తింటున్నాయి పళ్ళు అనేవి. నేను చూపిస్తాను. ఇంకా ఇక్కడ ఏమైనా దగ్గరలో మంచి వ్యూ ఉంటే అది కూడా చూపిస్తాను. సో అది చూసినప్పుడు అందరికీ కూడా హ్యాపీగా ఉంటుంది. నాకు కూడా ఇవి మెమరీస్లా గుర్తుండిపోతాయి కదా. నేను ఎప్పుడూ పెద్దగా బయటికి రానండి. సో చాలా చాలా తక్కువ, ఎప్పుడో ఒకసారి వచ్చేది. సో ఏంటంటే ఇక్కడ మామిడి తోట కూడా ఉంది, బట్ అదేంటంటే కాయలు ఉన్నప్పుడు రావాలని ట్రై చేశాను, అప్పట్లో నాకు అవ్వలేదు. సో వీలైతే ఇంక ఇక్కడున్న తోటలు కూడా చూపిస్తాను. కొంచెం టైం అనేది ఇక్కడ స్పెండ్ చేస్తాను. కొంచెం నా మైండ్ అయితే రీఫ్రెషింగ్ అనిపిస్తుంది, చాలా బాగా అనిపిస్తుంది అనమాట. సో ఇప్పుడైతే మనం కొన్ని జాంకాయలు అనేది కోసుకుందాం. ఆల్రెడీ నేను ఒకటైతే ఒకసారి అయితే వచ్చానండి, బట్ ఒక 10 మినిట్స్ కూడా ఉండలేదన్నమాట. అప్పుడు ఏంటంటే ఒక రీల్ కోసం వచ్చి అలా వెళ్ళిపోయాను. పని మీద వచ్చాను, అప్పుడు కూడా పర్టికులర్గా రీల్ కోసం అయితే ఏం రాలేదు. సో నాకు గుర్తుండాలన్నట్లుగా అయితే ఒక రీల్ అనేది షూట్ చేసుకున్నాను. ఇప్పుడైతే మాత్రం పర్టికులర్గా మట్టి తీసుకుందామని వచ్చాను. ఓకే, ఇక్కడ చూడొచ్చు, నేను జాంకాయలు కోస్తున్నాను. చాలా బాగుంటాయండి ఇక్కడైతే జాంకాయలు. సో వచ్చేటప్పుడు ఏంటంటే ఒక సెంటర్ ఫ్రెష్ కూడా తెచ్చుకున్నాను. ఎందుకంటే కొంచెం బాగా అనిపిస్తుంది కదా, ఎప్పుడు బయటికి వెళ్ళేటప్పుడు తినడానికి అవ్వదు కదా. ఇది ఉంటే ఏంటంటే కొంచెం బాగా అనిపిస్తుంది. అందుకు నేను ఎప్పుడు కూడా క్యారీ చేస్తాను. సో బోర్ కొట్టదు అలా అని చెప్పేసి ఏదో ఒక తెలియని ఒక రిలీఫ్ అయితే ఉంటుంది. సో మీరు కూడా వెళ్ళేటప్పుడు ఒకటి క్యారీ చేసేయండి. ఇంకా కొన్ని కోద్దాం. నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. ఎప్పుడైనా ఏంటంటే ఒకటి ఉన్న ప్లేస్లో ఒకటి అక్కడ ఉంటే మనం తీసుకుంటాం, బట్ ఇన్ని వందల కాయలు ఇక్కడ ఉన్నాయి, వేల కాయలు ఉన్నాయి కదా. సో ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఏది కొద్దాం, ఇది కొద్దామా, అది కొద్దామా, దీనికంటే అది బాగుంది, దానికంటే ఇది బాగుంది అనిపిస్తుంది నా వరకు అయితే. సో ఒకటి అలా ఉండి తీసుకో అంటే సరే తీసుకుందాంలే అనిపిస్తుంది. కాకపోతే ఇక్కడున్న వందల కాయల్లో ఏది కోయాలో తెలియట్లా, బట్ కొన్ని అయితే కోస్తాను. ఇంటికి వెళ్ళాక అమ్మమ్మ తినొచ్చు. ఫ్రిడ్జ్లో కూడా మనకి ఎక్కువ రోజులు స్టోర్ ఉంటే జాంకాయని తింటే చాలా మంచిదండి. మనం డైలీ ఒక జాంకాయ తింటే ఏంటంటే మనకి డైజెషన్ సిస్టమ్ అనేది చాలా బాగుంటుందంట. చిన్నప్పటి నుండి మనకి స్కూల్లో చెప్తారు కదా జాంకాయలు తినమని, అందుకు నేను కొన్ని కాయలు అయితే కోస్తాయి ఇప్పుడు. సరే కోద్దాం రండి. మళ్ళీ రాని అవకాశం అనమాట ఇది, వచ్చినప్పుడే వినియోగించుకోవాలి. ఇక్కడ నేను గమనించింది ఏంటంటే కొన్ని జాంకాయలు అనేది రౌండ్ ఉన్నాయి, కొన్ని ఏంటంటే ఇలా మనకి స్క్వేర్ షేప్లో ఉన్నాయన్నమాట. అంటే ఇది 2 రకాల చెట్లు అయితే ఇక్కడ ఉన్నాయి. నేను ఇప్పుడే కనిపెట్టాను అనమాట ఈ విషయాన్ని అయితే. సో మా మరిది గారు ఉంటే బాగా ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు, ఆయన కొంచెం బిజీగా ఉన్నారు. ఓకే, అక్కడ బాగున్నాయి. ఇంకా ఇక్కడ కొంచెం పచ్చిగా అనిపిస్తుంది. కొంచెం దోరకాయలు కోసుకుందాం. మరీ పచ్చి అయితే మనం తినలేం కదా, కొంచెం గట్టిగా అనిపిస్తాయి. అక్కడ లోపలికైతే ఉంది, సో అంత లోపలికైతే వెళ్ళాం. సరే పైపైన కోద్దాం. ఇది బాగుంది.
చిన్నగా ఉన్న కలర్ అయితే వచ్చింది. ఇది బాగుంది. సో అక్కడైతే పండిన కాయ ఉందన్నమాట. అక్కడ ఉంది చూడండి. పెద్దవాళ్ళకైతే బాగుంటాయి, ఎందుకంటే వాళ్ళకి పళ్ళు ఉండవు కదా. సో మా మామ మా తాత వాళ్ళు అయితే ఇలా పండిన కాయలు అయితే అడుగుతారు. ఓకే, పండిన కాయ అనమాట. ఇది బాగుంటుంది కూడా, టేస్ట్ పరంగా బాగుంటుంది. సో ఇది చూడొచ్చు, స్క్వేర్ షేప్లో ఉన్నాయి. ఓకే, మాకైతే మధ్యలో ఏవో కనిపించాయి, ఇవేంటో కూడా తెలీదు. మీ ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో చూడొచ్చు ఇక్కడ ఇవేంటి రాజు, ఏంటివి? పుట్టగొడుగులు కాదన్నోగా. అయితే తాటిపళ్ళు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి అనమాట. ఈ సీజన్లో మనకి బయట అయితే అమ్ముతుంటారు కదా. ఇలా పల్లెటూరులో ఏంటంటే మనకి కొనాల్సిన అవసరం ఉండదు. సో చూడొచ్చు. ఓకే, చూడొచ్చు. నా మైక్ కూడా నా చేతిలోనే ఉంది. ఓకే, ఇవి ఏంటో డిఫరెంట్ కాయలంట. సో ఈ కాయల గురించి అయితే మా మరిది గారు చెప్తారు, ఎందుకంటే వీటిని ఎక్కువగా ఆయుర్వేదిక్ వైద్యాల్లో వాడతారంట. సో మీ దగ్గరలో ఎవరికైనా
సుమారుగా ఇంకో 10 రోజుల్లో మేము కోసేస్తాం దీనికి కొంచెం పొడిసే ఇవి ఉంటాయి బరిసెలు పెట్టి ఇక్కడ నరిగేస్తే ఆటోమేటిక్ గెల కనిపించింది, గెలను కూడా పొడిసేస్తాం, కింద పడిపోద్ది. సేమ్ ఇలా అనమాట. ఇది వచ్చేసి పింద. ఇంకొక 4 నెలలు టైం పట్టింది ఇది రావడానికి. ఈ లోపల వస్తూ ఉంటాయి ఒకటి. ఈ సంవత్సరం కాపు బాగా కాసింది, చుట్టూ గెలలు వేసినాయి. అంటే ఎరువులు మందులు బాగా వేసాం, ఎరువులు ఎక్కువ వేసాం. అగ్రికల్చర్ మామూలుగా ఆవులు పేడ, గేదెల పేడ అట్లా వేస్తే ఇలా కొంచెం దిగుబడి కూడా ఎక్కువ వస్తుంది. రైతులు ఎవరన్నా చూస్తుంటే మీరు కూడా ఒకసారి ఇది మంచిది ట్రిక్ ఫాలో అవ్వండి. చూడండి, మీకు కనిపించవచ్చు చుట్టూ ఎరువేసి ఉన్నాయి. ఎరువుల వల్ల దిగుబడి కూడా బాగా వచ్చింది, సడింపు కూడా బాగుంటుంది. ఇది వచ్చేసి పండిపోయింది గెల. రేపు ఎల్లుండి దీన్ని కోసేస్తాం. ఇది వచ్చేసి సుమారుగా 4 ఎకరాల్లో ఉంది ఫామ్ ఆయిల్. ఇది రైతులు ప్రకృతి ప్రేమికులు సరదాగా అలా వచ్చి వెళ్తుంటాం మంచిది. వీళ్ళు అప్పుడప్పుడు నెలకోసారి వస్తూ ఉంటారు సరదాగా, ఇట్లా వచ్చి కాసేపు ఉండి వెళ్తుంటారు. సిటీ వాళ్ళకి ఎక్కువగా ఇలాంటి వాతావరణం అలవాటు అవ్వడం చాలా మంచిది. అప్పుడప్పుడు చెప్తున్నారు, బట్ 4 గోళ్ళ మధ్య లేకుండా అప్పుడప్పుడు ఇలా వస్తుంటే మనకి మంచిగా అనిపిస్తుంటుంది కదా ఎవరికైనా. సో మేము వచ్చినప్పుడల్లా కూడా మా మరిది గారి తోటలోకి వస్తుంటాం. ఇదనమాట ఈరోజు వీడియో. ఇంకా ఫైనల్గా మనం మట్టి కోసం వచ్చాం, మట్టి తీసేది కూడా నేను చూపిస్తాను. మట్టి తీసుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. బాయ్. ఫైనల్గా ఇక్కడ మేము మట్టి అనేది తీసేసుకుంటున్నాం. ఈ మట్టి ఎందుకంటే నేను తర్వాత వీడియోలో నేను మీకు క్లియర్గా చూపిస్తాను ఎందుకు మట్టి తీసుకున్నాను అనేది. ఓకే, అప్పుడప్పుడు ఒకసారి వెళ్ళి చూసొస్తూ ఉంటామండి మాకు కుదిరినప్పుడల్లా. ఇలా వెళ్ళి అన్నీ చూడడం వల్ల మాకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది, మనసు మైండ్ కూడా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట. ఓకే, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. ఇలాంటి వీడియోస్ మీరు ఇంకా చూడాలి అనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా నాకు తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.